మీ జ్ఞాపక శక్తి తగ్గిపోతుందా? అదే కొన్ని నిమిషాల ముందు ఏదైనా పనిని చేద్దామనుకుని తర్వాత మర్చిపోతున్నారా? మీరు గనక ఇలా మర్చిపోతుంటే మీరు ఖచ్చితంగా ఈ కొన్ని పనులు చేసి ఉండరు. అలాగే మీకు బాగా గుర్తు ఉండాలంటే మీరు ఈ పనులు ఖచ్చితంగా చేయాలి. దానికన్నా ముందు అసలు మన జ్ఞాపక శక్తి ఎందుకు తగ్గిపోతుంది, ఎలాంటి పరిస్థితుల్లో తగ్గిపోతుంది అన్న దాని గురించి ముందు తెలుసుకుందాం. జ్ఞాపక శక్తి అసలు ఎలాంటి పరిస్థితుల్లో తగ్గిపోతుందంటే, సాధారణంగా కొందరు బాగా ఒత్తిడికి గురవుతుంటారు. అది ఎలా అంటే, ఒక ఎంప్లాయీకి పైనున్న అధికారి బాగా వర్క్ చేయమని ఫోర్స్ చేస్తూ ఒత్తిడిని కలుగజేస్తూ ఉంటారు. ఇలా ఒత్తిడి పెరగడం వల్ల జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఇలాంటి విషయంలోనే కాకుండా మరి కొందరు లవ్ ఫెయిల్ అయిందనో లేదా బిజినెస్ లో లాస్ అయ్యామనో చాలా మంది డిప్రెషన్ కి పోతుంటారు. ఇలా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల జ్ఞాపక శక్తిని కోల్పోతూ ఉంటారు. మరి ఇలా కోల్పోతున్నటువంటి మన జ్ఞాపక శక్తిని ఎలా పెంచుకోవాలి? మన జ్ఞాపక శక్తి పెరగాలంటే మన మెదడుకు ఎలాంటి వ్యాయామాలు అవసరమో తెలుసుకుందాం. అవునండి, జ్ఞాపక శక్తి బాగుండాలంటే మెదడుకు వ్యాయామం తప్పనిసరి. సరే, ఇప్పుడు వరకు ఇలా చెప్పారు, బాగానే ఉంది. కానీ మనం వ్యాయామాలు మన మెదడుకు ఎలా చేయించాలి అన్నదిగా మీ క్వశ్చన్. రండి ఇప్పుడు పాయింట్ లోకి వెళ్దాం. ముందుగా మన బ్రెయిన్ కి ఆలోచింపజేసేటువంటి ఆసక్తిగా ఉండే కొన్ని పుస్తకాలను మనం తరచూ చదువుతూ ఉండాలి. చదువుతున్నప్పుడు ఎలా ఉండాలంటే, ఏదో చదివేసామో అయిపోయింది అన్నట్టు కాకుండా ఆ విషయాన్ని గ్రహించి అర్థం చేసుకుంటూ, అందులో ఉన్న విషయాలను అర్థం చేసుకుంటూ చదవాలి. అలాగే పజిల్స్ నింపడం లాంటివి చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ప్రతిరోజు ప్రశాంతంగా ఉండే వాతావరణంలో ధ్యానం చేయడం చాలా మంచిది. ఇలాంటి వాతావరణంలో మనం ధ్యానం చేస్తున్నట్లయితే మన మెదడుకు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మనలో ఉన్నటువంటి కొంత ఒత్తిడి రిలీజ్ అయిపోతుంది. ముఖ్యంగా భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాలి. కోపం, అతి ఆలోచనలు తగ్గించుకోవడంతో పాటు కొన్ని శారీరక వ్యాయామాలు కూడా చేయాలి. ఉదయాన్నే లేవడం, ఎక్సర్సైజ్ చేయడం లేదా జాగింగ్కి వెళ్ళడం, ఇంకా వీలైతే రన్నింగ్ చేయడం లాంటివి చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన మన బాడీలో కొత్త ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. అలానే మీకు విషయం తెలుసా, రోజు 9 గంటల వరకు పడుకునే వారి కంటే ఉదయాన్నే లేచి ఎక్సర్సైజెస్ చేసే వారికి బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది. ఇవే కాకుండా కొన్ని సామాజిక కార్యకలాపాలను పాల్గొనాలి. అలాగే ఒంటరిగా ఉండకుండా స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో మన బాధల్ని, కష్టాల్ని పంచుకుంటూ ఉండాలి. ఇలా అందరితో కలిసి ఉండడం వలన మనలో ఉన్నటువంటి కొంత డిప్రెషన్ అనేది తగ్గుతుంది. ఇంకోటి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం గతాన్ని తవ్వుకోవడం వల్ల మరింత డిప్రెషన్కి వెళ్తూ ఉంటాం. ఇలా గతాన్ని వెనక్కి తిరిగి చూడకుండా ఫ్యూచర్ని గుర్తించి ముందుకెళ్ళినట్లయితే మన మెదడులో ఉన్న ఒత్తిడి పూర్తిగా నాశనం అవుతుంది. ఎప్పుడైతే మన మైండ్లో ఉన్నటువంటి ఒత్తిడి, మనసులో ఉన్న భారం తగ్గుతుందో అప్పుడు మనిషి ప్రశాంతంగా ఉండగలుగుతాడు. ఓకే గైస్, ఈ వీడియో మీరు చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. నేనైతే అనుకుంటున్నాను మీకు బాగానే ఇన్ఫర్మేషన్ అందించానని. అలాగే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తూ ఉంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా మతిమరుపు ఉంటే వెంటనే ఈ వీడియోని షేర్ చేసేయండి.